నడుం నొప్పి ఎలా తగ్గించాలి? నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు మరియు వ్యాయామాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. 1. సరైన వ్యాయామాలు ఎక్సర్సైజెస్. నడుము కండరాలు దృఢంగా మారడానికి ఈ క్రింది వ్యాయామాలు సహాయపడతాయి. భుజంగాసనం, కోబ్రా పోజ్, నేలపై బోర్లా పడుకుని, చేతుల సహాయంతో ఛాతీని పైకి లేపడం వల్ల వెన్నెముకకు ఉపశమనం లభిస్తుంది. మోకాళ్లను ఛాతీకి తగిలించడం, నీ చెస్ట్ వెల్లకిలా పడుకుని, ఒక్కో మోకాలిని చేతులతో పట్టుకుని ఛాతీ వైపు నెమ్మదిగా నొక్కాలి. క్యాట్ కౌ స్ట్రెచ్. క్యాట్ కౌ స్ట్రెచ్ మోకాళ్లపై నిలబడి వెన్నెముకను ఒకసారి పైకి, ఒకసారి కిందికి వంచడం వల్ల కండరాల బిగువు తగ్గుతుంది. 2. జీవనశైలి మార్పులు లైఫ్ స్టైల్ చేంజెస్. కూర్చునే పద్ధతి. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెనుక చిన్న దిండు, లంబర్ సపోర్ట్ పెట్టుకోవడం మంచిది. బరువులు ఎత్తేటప్పుడు, ఏదైనా వస్తువును కింద నుండి ఎత్తేటప్పుడు నడుము వంచకుండా, మోకాళ్లను వంచి ఎత్తాలి. ఒకేచోట కూర్చోవద్దు. గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి కొంచెం సేపు నడవాలి. 3. ఇతర చిట్కాలు. వేడి లేదా చల్లని ప్యాక్లు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్, మంట తగ్గడానికి, లేదా హీటింగ్ ప్యాడ్, కండరాలు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగించవచ్చు. సరైన నిద్ర. పడుకునేటప్పుడు మోకాళ్ల కింద చిన్న దిండు పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. బరువు నియంత్రణ. అధిక బరువు వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది, కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. ముఖ్య గమనిక. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉన్నా, కాళ్లలోకి లాగుతున్నా లేదా మొద్దుబారినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నడుం నొప్పి